నర్సరావుపేట పట్టణంలోని బరంపేటలో వేంచేసి ఉన్న లీలా వెంకటేశ్వర స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విష్ణు సహస్రనామ సేవా సమాజం వారి 20వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగిందని ఆలయ ధర్మకర్త కెపి రంగారావు తెలిపారు. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి దివ్య కళ్యాణాన్ని వీక్షించిన భక్తులు పులకించిపోయారని తెలిపారు. ఈ ఉత్సవాన్ని తిరుమలలో జరిగే విధంగానే అర్చకులు ఎంతో వైభవంగా నిర్వహించారు. వేదిక మొత్తం గోవింద గోవింద నినాదాలతో మారుమ్రోగింది. అదేవిధంగా ఈ కళ్యాణ మహోత్సవంలో చిన్నారులు చేసిన భరతనాట్య ప్రదర్శనలు భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ రోజు నుంచి నువ్వు మా ఇంటి అల్లుడివి అని చెప్పేసి చెప్పడం కోసంగా ఆడిటోరియం మొత్తం బరంపేటలో వేయించేటువంటి లీలా వెంకటేశ్వర దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర విష్ణు సహస్రనామ సేవా సమాజం వారి యొక్క 21వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల నవంబర్ 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు దేవాలయంలో హోమ కార్యక్రమాలన్నీ పూర్తయినాయి. ఈరోజు వాటి పరిసమాప్తిగా శ్రీ శ్రీనివాస కళ్యాణం హోమలా కన్వెన్షన్లో ఇద్దరు దంపతులతో ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు వచ్చేసి స్వామివారిని సేవించి స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇలాగే ఈ కార్యక్రమం అంతా కూడా ఆలయ చైర్మన్ అయిన కెపి రంగారావు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. బరంపేటలో వేయించేసినటువంటి శ్రీ లీలా వెంకటేశ్వర దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. దాన్ని ఉదాహరించుకొని శ్రీనివాస కళ్యాణం ఈ రోజున జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ కార్యక్రమంలో చక్కగా భక్తులు పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని సేవించి స్వామివారిని దర్శించుకొని ప్రార్థించి వారి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.